హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈ వీడియోలో మనం ఏంటంటే ఏపీ ఐసెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క సొల్యూషన్స్ అనేవి మనం ఏంటంటే స్టార్ట్ చేసి ఉన్నాం. సో ఆల్రెడీ 2 or 3 వీడియోస్ అనేది మనం చేసేసాం. సో ఈ వీడియోలో మనం ఏంటంటే డేట్ టైం అండ్ అరేంజ్మెంట్ నుంచి ఎన్నైతే క్వశ్చన్స్ వచ్చాయో ఆ క్వశ్చన్స్ అనేవి మనం సాల్వ్ చేయబోతాం. సో బేసికలీ డేట్ టైం అరేంజ్మెంట్ కనుక చూస్తే ఇది మన ఎగ్జామ్లో 10 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకేనా, 10 క్వశ్చన్స్ అండ్ 10 క్వశ్చన్స్కి గాను మనకేంటంటే డిఫరెంట్ టాపిక్స్ నుంచి ఈ 10 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఫర్ సపోజ్ డేట్ టైం అరేంజ్మెంట్లో కనుక చూస్తే క్లాక్స్ నుంచి క్వశ్చన్ వస్తుంది, క్యాలెండర్ నుంచి క్వశ్చన్ వస్తుంది, సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి క్వశ్చన్ వస్తుంది, బ్లడ్ రిలేషన్ నుంచి క్వశ్చన్ వస్తుంది, అర్థమెటిక్ ఏవైతే బాడ్ మాస్ రూల్ ఉంటుందో అక్కడి నుంచి క్వశ్చన్స్, అంటే మల్టిపుల్ టాపిక్స్ నుంచి మనకేంటంటే ఈ 10 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకేనా, సో దాంతోపాటు ఏవైతే ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ యొక్క సొల్యూషన్స్ ఉన్నాయో దాని యొక్క ప్లేలిస్ట్, ఓకేనా, దానికి ఏంటంటే మేము ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసాం. సో ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటుంది. ఆ వీడియోస్ అనేది మీరు ప్లేలిస్ట్ ద్వారా అయినా చూడొచ్చు. ఓకేనా, సో లెట్ us స్టార్ట్ ఫస్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. సో ఇక్కడ ఏం చెప్పాడు, ఏ క్లాక్ స్ట్రైక్స్ వన్స్ అట్ 1 hour అంటే ఏం చెప్తుంది, ఏ క్లాక్ స్ట్రైక్స్ వన్స్ అట్ 1 hour అంటే ఒక గంటకి ఒకసారి. సో 1 hour అంటే 1 o'clockకి. ఓకే, దీనికి అర్థం ఏంటంటే 1 o'clockకి ఒకసారి, 2 o'clockకి 2 సార్లు, అలాగా 3 o'clockకి 3 సార్లు. ఓకేనా, సో 1కి 1 టైం, 2కి 2 టైమ్స్, ఓకేనా, 3కి 3 టైమ్స్, అలాగా మొత్తం అది స్ట్రైక్ అనేది చేస్తుంది. లెట్ us సే 12 o'clock 12 o'clock 12 o'clock అంటే 12 o'clock అంటే 12 టైమ్స్ స్ట్రైక్ చేస్తుంది. అవునా, కరెక్ట్ కదా. సో ఇప్పుడు ఏం చెప్తున్నాడు, వాట్ ఆర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్ట్రైక్స్ ఇన్ ఎ డే అంటే ఒక రోజుకి ఎన్ని స్ట్రైక్స్ వస్తాయని అడుగుతున్నాడు. అవునా, సో పర్ డే ఎన్ని గంటలు ఉంటాయి, 24 hours ఉంటాయి. అవునా, పర్ డే 24 hours. కానీ ఆ 24 hoursని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, 1 o'clock నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, ఓకేనా, 12 PM వరకు, మళ్ళీ ఓకేనా ఆఫ్టర్నూన్ 1 PM నుంచి ఎర్లీ మార్నింగ్ 12 వరకు ఇలా మనం చూస్తాం కదా. అంటే ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి, 1 to 12 యాడ్ చేయాలి. ఓకేనా, సో 1 to 12 2 సార్లు యాడ్ చేయాలి. సో ఎప్పుడైనా కూడా సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఏమవుతుంది, n ఇంటూ n+1/2. ఓకేనా, n ఇంటూ n+1/2. సో ఇక్కడ n వాల్యూ మనం ఏం తీసుకుంటాం, n వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 12. సో 12 ఇంటూ 12 + 1 ఎంత, 13/2. సో ఇది చేస్తే మనకు 1 to 12 అంటే ఫస్ట్ 12 hours యొక్క సమ్ అనేది వస్తుంది. కానీ మనం దీన్ని డబల్ చేయాలి. సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేయండి, 13 6 6 10 60 6 3 18 13 78 ఎంత వస్తుంది, 78. కానీ మనకు 1 to 12 hours 2 సార్లు అంటే 24 hours ఉన్నాయి కాబట్టి 78 2 156. సో ఇలాగా పర్ డే ఎన్ని స్ట్రైక్స్, ఎన్ని గంటలు కొడుతుంది ఆ క్లాక్ అంటే 156 స్ట్రైక్స్ కొడుతుంది. అర్థమైంది కదా. సో ఇక్కడ మీరు చూస్తే 24 గంటలు ఉన్నాయి. 1 to 12 o'clock 12 గంటలు, ఇటు 12 గంటలు. ఓకేనా, మనం 11, ఓకేనా, 12 తర్వాత 13 రాయము, 12 o'clock తర్వాత 13 రాయము, ఏం రాస్తాం, 1 రాస్తాం. ఓకేనా, 1 AM లేదా 1 PM. అదే విధంగా ఇది కూడా చేయాలి. క్లియర్. సో క్వశ్చన్ నెంబర్ 1 ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 156. నౌ కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ మనం ఏంటంటే సైన్స్ అనేవి చేంజ్ చేయాలి. ఇదేంటంటే అర్థమెటిక్ ఆపరేషన్ అనమాట. సో ప్లస్ ఉంటే ఇంటూ, మైనస్ ఉంటే ప్లస్, ఇలాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని రాసుకోండి. ఏముంది ఇక్కడ 10 నెంబర్స్ ఒకటే రాసుకోండి, 4, దీని తర్వాత 16, దీని తర్వాత 5. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ ఉంటే ఏం చేయాలి, మల్టిప్లికేషన్ రాయాలి. సో 10 × 4. నెక్స్ట్ మైనస్ ఉంటే ఏం చేయాలి, ప్లస్ రాయాలి, ప్లస్ రాసేసాం. నెక్స్ట్ ఇంటూ ఉంటే ఏం చేయాలి, డివిజన్ రాయాలి. సో డివిజన్ రాసేసాం. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎలా పడితే అలా చేయకూడదు, అంటే డైరెక్ట్గా మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళకూడదు, బాడ్ మాస్ రూల్ అప్లై చేయాలి. సో బాడ్ మాస్ రూల్ ఏం చెప్తుందంటే, బాడ్ మాస్ రూల్ ఏం చెప్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్రాకెట్స్ ఏదైనా ఉంటే దాన్ని తీసేయాలి. నెక్స్ట్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్ ఇలా ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డివిజన్ చూడండి, ఎంత ఉంది ఇక్కడ, 16/5. సో 16/5ని, ఓకేనా, 16ని 5తో డివైడ్ చేస్తే మనం ఎంత రాయొచ్చు దీన్ని, 5 3s 15, 5 3s వాట్ 15, 3 1/5. అవునా, 3 1/5. నెక్స్ట్ 10 × 4
ఇక్కడ చూడండి 10 మల్టీ, సో డివిజన్ అయిపోయింది, డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్, 10 4 40 ఎంత వచ్చింది 40 ప్లస్ 3 1/5, 40 ప్లస్ 3 1/5 ఎంత అవుతుంది 43 1/5. ఈజియెస్ట్ క్వశ్చన్, ఆన్సర్ ఈజ్ 43 1/5. ఓకేనా, క్లియరా? నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ 1995 May 10 ఈజ్ వెన్స్డే, దెన్ 1996 May 7 విల్ బి వాట్? సో 1995 May 10 అనేది వెన్స్డే అయితే 1996 May 7 ఏమవుతుంది? సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే క్యాలెండర్లో KS1 అనేది మనం అప్లై చేయాలి. ఎలాగా? సో ఎప్పుడైనా కూడా ఓకేనా 10th of May 1995 అనేది ఏమైంది వెన్స్డే అయితే మనం ఏం చేద్దాం కరెక్ట్గా 1 year తర్వాత అంటే 10th of May 1996 అయితే ఏమవుతుంది, 1996 అయితే ఏమవుతుంది మనం అది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకు? మనకు తెలుసు ఒక నార్మల్ ఇయర్లో ఓకేనా, ఒక నార్మల్ ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే ఒక ఆడ్ డే ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు ఫర్ సపోజ్ సింపుల్గా ఆలోచించండి, ఈ ఇయర్ మీ బర్త్డే కనుక మండే జరిగితే, ఈ ఇయర్ కనుక మీ బర్త్డే మండే జరిగితే నెక్స్ట్ ఇయర్ అనేది ఒక లీప్ ఇయర్ కాకుండా ఒక నార్మల్ ఇయర్ కనుక అయితే మీ బర్త్డే అనేది ట్యూస్డే అవుతుంది. సింపుల్ కాన్సెప్ట్ అది, మీరైనా చెక్ చేసుకోవచ్చు. ఈ ఇయర్ అనేది మీరు బర్త్డే మండే రోజు చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ మీరు ఏంటంటే అది లీప్ ఇయర్ కాకూడదు. ఓకేనా, నెక్స్ట్ ఇయర్ లీప్ ఇయర్ కాకూడదు. సో లీప్ ఇయర్ కాకుండా ఉంటే మీరు ఎప్పుడు చేస్తారు, మండే నెక్స్ట్ డే అంటే ట్యూస్డే చేసుకుంటారు. అదే లీప్ ఇయర్ అయితే లీప్ ఇయర్లో ఒక డే ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి మన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇంకొక రోజు జంప్ అవుతుంది, అంటే 2 days. ఇక్కడ చూడండి 1996 అనేది లీప్ ఇయరా కాదా? లీప్ ఇయర్ అంటే మనం ఏం చెప్పొచ్చు, ఇక్కడ వెన్స్డే నుంచి 2 days జంప్ అవుతుంది. ఓకేనా, సో నార్మల్ ఇయర్ అయితే వెన్స్డే +1 థర్స్డే అవుతుంది, కానీ ఇక్కడ 2 days జంప్ అవుతుంది కాబట్టి ఇది ఏమవుతుంది వెన్స్డే థర్స్డే ఫ్రైడే. అంటే 10th of May 1996 అనేది ఏమవుతుంది ఫ్రైడే, కానీ మనకు కావాల్సింది 7. సో రాద్దాం. సో 10 9 8 7. సో ఇదేమో ఫ్రైడే, ఇది వచ్చేసరికి థర్స్డే, ఇది వచ్చేసరికి వెన్స్డే, ఇది వచ్చేసరికి ఏంటి ట్యూస్డే. సో 7th of May ఓకేనా, 7th of May 1996 ఏమవుతుంది ట్యూస్డే అవుతుంది. ఇక్కడే ఆప్షన్ సి. సో ట్యూస్డే ఇస్ అవర్ ఆన్సర్. క్లియర్, చాలా సింపుల్ కాన్సెప్ట్. కేస్ 1 ఇది చాలా ఈజీ, కేస్ 1 ఓకేనా, కేస్ 1. సో క్యాలెండర్లో కేస్ 1 ఇది క్లియర్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, ఏ ట్రైన్ ఫర్ న్యూ ఢిల్లీ లీవ్స్ ఎవ్రీ 2.5 hours. సో ప్రతి 2.5 గంటలకి 2 hours 30 minutesకి ట్రైన్ అనేది లీవ్ చేస్తుంది. అంటే ఫస్ట్ ట్రైన్ అనేది ఈ టైంలో లీవ్ చేస్తే ఓకేనా, ఈ టైంకి ఫస్ట్ ట్రైన్ వెళ్తే ఇంకొక ట్రైన్ వచ్చేసరికి కరెక్ట్గా 2 గంటల 30 నిమిషాలకి, అంటే ఈ 2 trains మధ్య గ్యాప్ అనేది ఎంత ఉంటుంది, 2 trains గ్యాప్ వచ్చేసరికి 2 hours 30 minutes ఉంటుంది. అవునా? సో ఇప్పుడు మనం ఏం చేసామంటే మనం స్టేషన్కి వెళ్ళాం. ఎప్పుడు వెళ్ళామంటే ఇక్కడ కరెక్ట్గా ట్రైన్ వచ్చినప్పుడు వెళ్ళలేదు ఓకేనా, ఇంకో ట్రైన్ వచ్చినప్పుడు కాదు, మనం ఏంటంటే ఎక్కడో ఇక్కడికి వెళ్ళాం. ఓకేనా, ఈ టైంలో ఏంటంటే మనము స్టేషన్కి వెళ్ళాం. సో స్టేషన్కి వెళ్ళినప్పుడు మనకి ఏమైందంటే an announcement was made at the station that the train for న్యూ ఢిల్లీ, సో న్యూ ఢిల్లీ కోసం ట్రైన్ అనేది 40 నిమిషాల క్రితమే వెళ్ళిపోయిందంట. అంటే న్యూ ఢిల్లీకి వెళ్ళాల్సిన ట్రైన్ 40 minutes బ్యాకే వెళ్ళిపోయింది. అంటే మనం ఇప్పుడు రీచ్ అయ్యామా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత టైము సార్, డిఫరెన్స్ వచ్చేసరికి 40 minutes, అంటే మనం 40 minutes లేట్గా వెళ్ళాం. నెక్స్ట్ ఏం అనౌన్స్మెంట్ వచ్చింది, ద నెక్స్ట్ ట్రైన్ విల్ లీవ్ అట్ 6 PM. అంటే నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడు లీవ్ చేస్తుందంట, నెక్స్ట్ ట్రైన్ వచ్చేసరికి ఈవినింగ్ 6 గంటలకు వస్తుంది. అంటే ఇక్కడ నుంచి మనం బేస్ చేసి ఇంతకుముందు ట్రైన్ ఎప్పుడు వెళ్ళిందని చెప్పొచ్చా, ఈజీగా చెప్పొచ్చు. ఎందుకు, ఇక్కడ 6 PM 2 గంటల 30 నిమిషాల క్రితం ట్రైన్ వెళ్ళింది. అంటే ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు, ప్రీవియస్గా వెళ్ళిన ట్రైన్ వచ్చేసరికి 6 hours నుంచి ఓకేనా, 6 PM నుంచి 2 hours 30 minutes మైనస్ చేయండి. సో 6 PMలో 2 hours మైనస్ చేస్తే ఎంత అవుతుంది 4కి మళ్ళీ మనం ఎంత మైనస్ చేయాలి 30 minutes, అంటే 3:30. ఎంత ఆఫ్టర్నూన్ 3:30కి ఏంటంటే ఆ ట్రైన్ అనేది స్టేషన్ని లీవ్ చేసింది. కానీ మనం ఎప్పుడు రీచ్ అయ్యాము 3:30కి వెళ్ళలేదు, అంటే 40 నిమిషాల తర్వాత వెళ్ళాం. సో మనం స్టేషన్కి ఎప్పుడు వెళ్ళామంటే 3:30 + 40 minutes. సో 3:30కి ఇంకో 30 యాడ్ చేస్తే 4కి ఒక 10. సో 4:10 PMకి సో మనం ఏం చేసాం 4 గంటల 10 నిమిషాలకి ఏంటంటే స్టేషన్కి వెళ్ళాం. సో ఇక్కడ అదే కదా అడిగింది, వెన్ వాజ్ ద అనౌన్స్మెంట్ మేడ్, అంటే మనం వెళ్ళినప్పుడు అనౌన్స్మెంట్ అయింది కాబట్టి సో 4:10 PMకి మనం రీచ్ అయ్యాం. అలా కాకుండా ఇంకా ఏం అడగచ్చు,
ఇంకా ఎంత టైం తర్వాత ఓకేనా, ఇంకా ఎంత టైం తర్వాత మనకి ఏంటంటే ట్రైన్ వస్తుంది ఓకేనా, అలాగనే అడగచ్చు. ఏం చెప్పొచ్చు అప్పుడు? సో ఇక్కడ చూడండి 4:10 అంటే ఇక్కడ 50 ఇంకొక 1 అవర్, సో 1 అవర్ 50 మినిట్స్లో ఇంకో ట్రైన్ వస్తుంది, అలాగనే చెప్పొచ్చు. ఓకే, నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇన్ ద ఫస్ట్ 400 ఇయర్స్, ఓకేనా, ఫస్ట్ 400 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి. సో ఎప్పుడైనా చూడండి క్యాలెండర్లో మనకు కాన్సెప్ట్ ఉంది ఏంటంటే ఫస్ట్ 100 ఇయర్స్కి, ఫస్ట్ 100 అంటే 0 నుంచి 100 ఇయర్స్కి మనకేంటంటే ఎన్ని ఆడ్ డేస్ వస్తాయంటే 1 ఆడ్ డే వస్తుంది. అదేవిధంగా 200 ఓకేనా, ప్రతి 200 ఇయర్స్కి 2 ఆడ్ డేస్ వస్తాయి, లేదా ఫస్ట్ 200 ఇయర్స్కి 2 ఆడ్ డేస్. అదే ఫస్ట్ 300 ఇయర్స్కి 3 ఆడ్ డేస్ వస్తాయి, 3 ఆడ్ డేస్ వస్తాయి. అదే ఫస్ట్ 400 ఇయర్స్కి, ప్రతి 400 ఇయర్స్ లేదా ఫస్ట్ 400 ఇయర్స్కి 4 ఆడ్ డేస్ అనేవి రావు, 4 ఆడ్ డేస్ రావు. ఏమవుతుందంటే క్యాలెండర్ అనేది రీసెట్ అయిపోయి ఓకేనా మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ ఉంది. అంటే ఇక్కడ ఎటువంటి ఆడ్ డేస్ ఉండవు, అంటే 0 ఆడ్ డేస్. సో ప్రతి ఒక్క 400 ఇయర్కి, అంటే మీరు ఏదైతే ఇప్పుడు క్యాలెండర్ యూస్ చేస్తున్నారు కదా, సేమ్ ఇదే క్యాలెండర్ అనేది మీరు ఓకేనా, ఇదే క్యాలెండర్ మీరు 400 సంవత్సరాల తర్వాత ఎగ్జాక్ట్గా యూస్ చేయొచ్చు. ఎందుకంటే ప్రతి 400 ఇయర్స్కి మన క్యాలెండర్స్ అనేది రీసెట్ అవుతుంది ఎటువంటి ఆడ్ డేస్ లేకుండా. సో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే 0 ఆడ్ డేస్. ఓకేనా, అర్థమైందా కాన్సెప్ట్? నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ స్టూడెంట్ కేమ్ టు హిస్ స్కూల్ 40 minutes లేట్ అట్ 10:55 AM. సో ఇప్పుడు చూడండి ఒక పర్సన్ ఓకేనా, మీరే ఉన్నారు. సో మీరు క్లాస్కి ఓకేనా, మీ క్లాస్ రూమ్కి ఎప్పుడు వచ్చారంటే, మీ క్లాస్కి ఎప్పుడు వచ్చారంటే 10:55 AMకి వచ్చారు. ఎప్పుడు వచ్చారు? 10:55 AMకి వచ్చారు. కానీ మీరు ఎన్ని నిమిషాలు లేట్ అంటే, మీ క్లాస్కి ఎన్ని నిమిషాలు లేట్ అంటే ఏంటి? 40 minutes లేట్. 40 minutes లేట్ అంటే ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు? షెడ్యూల్ టైం అంటే క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చెప్పొచ్చా? మీరు లేట్గా వచ్చిందంతా 40 minutes. సో ఆ 40 minutes కనుక మీరు ముందే వస్తే, ఆ 40 minutes మీరు ముందే వస్తే అది షెడ్యూల్డ్ టైం ఓకేనా, క్లాస్ స్టార్ట్ అయ్యే టైం. సో 40 minutes తీసేయండి. 40 minutes కనుక నేను తీసేస్తే ఎంత అవుతుంది? 10:15. అంటే మన షెడ్యూల్డ్ టైం వచ్చేసరికి 10:15 అవునా, క్లాస్ స్టార్ట్ అయ్యే టైం 10:15. సో ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నెక్స్ట్ డే మీరు ఏం చేశారు? సో లేట్గా వెళ్ళకూడదు అని చెప్పేసి తొందరగానే స్టార్టెడ్ ఎర్లీ అండ్ రీచ్డ్ హిస్ స్కూల్. అంటే ఆ అబ్బాయి ఏం చేశాడు, ఆ స్టూడెంట్ ఏం చేశాడంటే 25 minutes ముందే వెళ్ళిపోయాడు. అంటే షెడ్యూల్ టైం అంటే క్లాస్ స్టార్ట్ అవ్వడానికి 25 minutes ముందే వెళ్ళిపోయాడు. అంటే ఎన్ని నిమిషాలు ముందు వెళ్ళాడు? ఏం చేయాలి? సో 10:15 అనేది షెడ్యూల్ టైం. సో ఈ 10:15లో 25 minutes మైనస్ చేయండి. సో 10:15లో 15 minutes తీసేస్తే 10 అవుతుంది. సో 15 minutes పోయింది కాబట్టి 10. సో ఇక్కడ 10లోంచి ఓకేనా ఇంకొక 10 minutes మనం మైనస్ చేస్తే ఎంత? 9:50. సో 9:50 AMకి ఆ అబ్బాయి క్లాస్ రూమ్కి వెళ్ళిపోయాడు. సో ఆన్సర్ ఈస్ 9:50 AM విచ్ ఈస్ ఆప్షన్ ఏ. ఓకే, నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. 2 buses అరైవ్ అట్ బస్ స్టేషన్ అట్ 12:15 PM అండ్ 12:45 PM. సో ఒక బస్ వచ్చేసరికి 12:15కి బస్ స్టాండ్కి వచ్చింది, ఇంకొక బస్సు వచ్చేసరికి 12:48కి బస్ స్టాండ్కి వచ్చింది. సో ఇక్కడ బస్సెస్ అనేవి ఎప్పుడు కూడా ఎలా వస్తాయి? ఆబ్వియస్లీ బస్సెస్ అనేవి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏంటంటే లేట్గానే వస్తాయి. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఫస్ట్ బస్ అనేది 30 minutes లేట్గా వచ్చింది అండ్ సెకండ్ బస్ అనేది 50 minutes లేట్గా వచ్చింది. సో ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక బస్సు లేట్గా వచ్చింది అండ్ అది 12:15కి వచ్చిందంటే మనం ఏం చేస్తాం? అది లేట్ అయ్యిందంటే యాక్చువల్గా అది ఇంకా 30 minutes ముందు రావాల్సింది ఇప్పుడు వచ్చింది, అవునా? 30 minutes ముందు రావాల్సింది ఇప్పుడు వచ్చింది. అంటే దీని యొక్క షెడ్యూల్ టైం కావాలంటే నేనేం చేయాలి? -30 చేయాలి ఇక్కడ, అండ్ అదే ఇక్కడ వచ్చేసరికి -50 చేయాలి, అవునా? సింపుల్గా చూడండి, అంతేనా? సో 30 కనుక మనం మైనస్ చేస్తే ఎంత అవుతుంది? ఇక్కడ 11:45, అంతేనా? చూడండి, ఇక్కడ 30 మైనస్ చేస్తే 11:45. సో 11:45 అనేది బస్ 1 అనేది రావాలి. సో బస్ 1 11:45కి రావాలి. అదే బస్ 2 అయితే ఎంతకు రావాలి? సో ఇక్కడ చూడండి 11:52కి రావాలి, అవునా? 11:52కి అంతే కదా, 11:52. సో ఇక్కడ మనం 12లోంచి 50 మైనస్ చేస్తే 12 PMకి ఒక 50 మైనస్ చేస్తే 11:10, 11:58, 11:52 కాదు 11:58కి రావు. సో ఇప్పుడు అడిగింది ఏంటి? ఇక్కడ అడిగింది ఏంటంటే ఈ రెండు బస్సెస్ యొక్క షెడ్యూల్ టైం ఏదైతే ఉందో ఇది షెడ్యూల్ టైం, ఇది కూడా ఏంటంటే
షెడ్యూల్ టైం. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంత అని అడిగాడు. సో ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంత చూడండి, 45కి ఎంత యాడ్ చేస్తే 53 58 అవుతుంది, 13. సో ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ వచ్చేసరికి 13 minutes. అదే మనకు అడిగింది. సో ఆన్సర్ ఈస్ 13 minutes, విచ్ ఇస్ ఆప్షన్ 2. ఓకేనా. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద నెంబర్ ఆఫ్ అవర్స్ అండ్ మినిట్స్. అంటే మనం అవర్స్ మినిట్స్ చెప్పాలి. ఎప్పుడు 6:14 AM. జాగ్రత్త, ఇది చూడండి AM, ఇది PM. 6:14 AM నుంచి 8:02 PM వరకు. సో ఇప్పుడు చూడండి 6:14 AM. 6:14 AM నుంచి అంటే తెల్లవారు 6:14 నుంచి సాయంత్రం 6:14 వరకు, సాయంత్రం ఈవినింగ్ 6:14 వరకు ఎన్ని గంటలు సార్? సింపుల్గా ఈ టైం పీరియడ్ వచ్చేసరికి 12 hours. అవునా, 12 hours. నెక్స్ట్ ఈ 6:14 నుంచి మనం ఏం చేద్దామంటే 6:14 నుంచి 6:14 PM అవుతుంది కదా, ఇది PM, ఇది PM. సింపుల్గా చెప్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ 7:14 PM అంటే 7:14 PM అంటే ఎన్ని గంటలు సార్? ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకొక 1 hour. నెక్స్ట్ 7:14 నుంచి మనం 8:14కి వెళ్ళడం లేదు. ఎంత వెళ్ళాలి? 8:02 PM వరకు. అవునా, 8:02 PM వరకు ఎన్ని మినిట్స్ వస్తాయి చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి. ఓకేనా. సో 14కి మనం ఎంత యాడ్ చేస్తే 60 అవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనం 46. ఓకేనా, 46 యాడ్ చేస్తే 60. సో 46 ఒకటి 48. సో 48 minutes. సో టోటల్గా ఎన్ని గంటల ఎన్ని నిమిషాలు అంటే 12 + 1 13 hours 48 minutes. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 13 hours 48 minutes. సింపుల్ క్వశ్చన్. ఓకే. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఇఫ్ టుడే ఈజ్ మండే అంటే ఈరోజు మండే అయితే వాట్ విల్ బీ ద డే ఆఫ్టర్ 64 days అంటే 64th డే తర్వాత. ఓకేనా, 64 days తర్వాత ఏ రోజు వస్తుంది? సో ఎప్పుడైనా కూడా మనం క్యాలెండర్లో ఒక నెంబర్ అనేది 7 కంటే ఎక్కువ ఉంటే, ఓకేనా, 7 కంటే ఎక్కువ ఉంటే ఏం చేస్తాం? 7తో డివైడ్ చేస్తాం అండ్ రిమైండర్ని ఆడ్ డేగా తీసుకుంటాం. సో 64ని కనుక మనం 7తో డివైడ్ చేస్తే 7 9 63, రిమైండర్ ఎంత వస్తుంది? 1. అంటే ఇక్కడ ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఆడ్ డేస్ వచ్చేసరికి మనకు 1 ఆడ్ డే ఉంది. అండ్ ఇక్కడ మనం ముందుకు వెళ్తున్నాం అంటే వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్. సో ఫార్వర్డ్ వెళ్తే ఆడ్ డేస్ని మనం ఏం చేయాలి? ప్లస్ చేయాలి. సో ఈరోజు మండే అయితే అంటే 64 days తర్వాత, ఈరోజు మండే అయితే 64 days తర్వాత +1 ఉంటుంది. అంటే 64 days తర్వాత +1 అంటే మండే +1 ఈజ్ ట్యూస్డే. సో ఆన్సర్ ఈజ్ ట్యూస్డే, విచ్ ఈజ్ ఆప్షన్ 4. ఓకే. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఎ గర్ల్ బ్లడ్ రిలేషన్ నుంచి ఎ గర్ల్ ఇంట్రడ్యూస్డ్ ఎ బాయ్. సో ఒక గర్ల్ బాయ్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది యాజ్ ద సన్ ఆఫ్ ద డాటర్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ హర్ సన్. సో ఎప్పుడైనా కూడా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయాలి మనం. సో ఇక్కడ హర్ అంటే గర్ల్. సో ఇప్పుడు తీసుకుందాం. సో ఇక్కడ గర్ల్ అమ్మాయి గారు ఉన్నారు. ఓకేనా. సో గర్ల్. సో హర్ అంకుల్ అంటే ఏంటి? ఆ అమ్మాయికి అంకుల్. సో అమ్మాయికి ఒక మదరో ఫాదరో ఇక్కడ ఉండాలి. ఆ మదరో ఫాదర్కి ఒక అంకుల్. సో ఇక్కడ అంకుల్ ఉన్నారు, ఇక్కడ అంకుల్ ఉన్నారు. ఓకేనా. సో ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్ళామా, ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి రావాలి, లెఫ్ట్కి రావాలి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ నుంచి వెనక్కి రండి. హర్ అంటే అమ్మాయి. ఓకేనా, అమ్మాయి. హర్ అంకుల్. ఓకేనా, అమ్మాయి యొక్క అంకుల్. ఆ అంకుల్కి ఫాదర్. సో ఆ అంకుల్ ఎవరు? ఆ అంకుల్కి ఒక ఫాదర్ గారు ఉన్నారు. అంకుల్కి ఫాదర్. ఆ ఫాదర్కి, ఓకేనా, ఆ అంకుల్కి ఫాదర్. ఆ ఫాదర్కి డాటర్. సో ఇప్పుడు చూడండి, ఆ ఫాదర్కి డాటర్ ఎక్కడైనా ఉండొచ్చు. 2 పాసిబిలిటీస్. D1 లెటర్స్ ఏ డాటర్ 1, ఇక్కడ D2, ఇక్కడ ఏంటి డాటర్ 2. ఈ రెండిట్లో ఎవరైనా కావచ్చు. సో ఇక్కడ చూడండి మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, మళ్ళీ చెప్తాను. మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నాం, ఎవరైతే చెప్తున్నారో, సో ఏ గర్ల్ ఇంట్రడ్యూస్. సో ఇక్కడ గర్ల్ ఇంపార్టెంట్. సో గర్ల్ని ఫైండ్ అవుట్ చేసాం. సో హర్ అంకుల్, ఆ అమ్మాయి యొక్క అంకుల్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాం, మళ్ళీ అంకుల్ నుంచి ఇలా రండి, వెనక్కి రండి. సో అంకుల్ యొక్క ఫాదర్, ఆ ఫాదర్కి డాటర్, సో D1 D2 రెండిట్లో ఏదైనా కావచ్చు. ఆ డాటర్కి సన్. సో ఇక్కడ చూడండి, ఆ డాటర్కి సన్ అంటే ఎక్కడ వస్తాడు? ఇక్కడ వస్తాడు. సో ఇక్కడ సన్ అంటే S1 అయితే గర్ల్కి S1 ఏమవుతాడు? సన్ ఏమవుతాడు? కజిన్ అవుతాడు. కానీ కజిన్ అనేది ఆప్షన్లో ఉందా? లేదు. అంటే D1 పాసిబిలిటీ అనేది తప్పు.
లేదు. ఓకేనా? సో ఇది ఇవ్వలేదు. నెక్స్ట్ D2 తీసుకుందాం. సో D2 అంటే డాటర్ 2, ఆ డాటర్ 2కి సన్. సో డాటర్ 2కి సన్ అంటే డాటర్ 2కి సన్. సో ఆ డాటర్ 2కి సన్ వచ్చేసరికి ఈ గర్ల్కి ఏమవుతాడు? బ్రదర్ అవుతాడు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 బ్రదర్. ఓకేనా? ఇక్కడ 2 పాసిబిలిటీస్ వస్తాయి, బ్రదర్ లేదా కజిన్. సో ఇక్కడ మనకేంటంటే బ్రదర్ మాత్రమే ఉంది కాబట్టి సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 బ్రదర్. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, మనం ఏం చేయాలి? బాడ్మాస్ రూల్ అనేది అప్లై చేయాలి. సో బాడ్మాస్ రూల్ అప్లై చేస్తూ ఇక్కడ సైన్స్ అనేవి చేంజ్ చేయాలి. సో ఇక్కడ ఏముంది? 18 - 3. సో మైనస్ ప్లస్ రాయొద్దు, చేంజ్ చేసి రాద్దాం. 18 3 2 8 మళ్ళీ 2. అవునా? సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనుక చూస్తే ప్లస్ అనేది ఏమైంది? ఇంటూ. సో ప్లస్ అనేది ఇంటూ అయింది. సో ఇది ఇంటూ అయింది. నెక్స్ట్ ఇంటూ అనేది మైనస్. సో ఇంటూ అనేది మైనస్ అయింది. ఇక్కడ మైనస్. నెక్స్ట్ మైనస్ అనేది డివిజన్ అయింది. సో ఇది వచ్చేసరికి డివిజన్. నెక్స్ట్ డివిజన్ అనేది ఏమైంది? ప్లస్ అనేది ప్లస్ అయింది. అంతేనా? సో ఇది. సో ఇప్పుడు బాడ్మాస్ రూల్ అప్లై చేయండి. సో ఇక్కడ డివిజన్ చేస్తే 18/3 ఈజ్ 6. 18/3 ఈజ్ 6. నెక్స్ట్ 6 2s are what? 12. 6 2s are 12. సో -8 + 2. -8 + 2 వచ్చేసరికి మనకు -6 వస్తుంది. అవునా? -8 ఒక +2 -6. సో 12 - 6 ఈజ్ 6. సో ఆన్సర్ ఈజ్ 6. ఆన్సర్ ఏమవుతుంది? 6. సో ఇక్కడ దీనికి ఆప్షన్స్ కూడా నేను ఏంటంటే పెట్టలేదు, అవసరం లేదు. మనకేంటంటే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ కాదు, ఆన్సర్ ఈజ్ 6. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఫాదర్ ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ డాటర్. సో ఇక్కడ ఫాదర్ యొక్క ఏజ్ అనేది ఏం చెప్తున్నాడు? ఫాదర్ వచ్చేసరికి ఆయన డాటర్ కంటే 2 ఇంతలు ఎక్కువ. సో 2D. F ఈజ్ ఈక్వల్స్ టు 2D. ఇఫ్ 20 years అగో అంటే 20 సంవత్సరాల క్రితం, అంటే ఫాదర్కి 20 years వెనక్కి వెళ్ళాలి, డాటర్కి కూడా 20 years వెనక్కి వెళ్ళాలి. సో ద ఏజ్ ఆఫ్ ఫాదర్ వాస్ 10 times ద ఏజ్ ఆఫ్ డాటర్. సో ఫాదర్కి మనం -20 చేస్తే 20 years క్రితం ఫాదర్ యొక్క ఏజ్ ఇది. సో ఈ ఫాదర్ యొక్క ఏజ్ 20 years క్రితం ఎంత అంటే 10 times ఆఫ్ డాటర్ కూడా -20 చేయాలి. అవునా? -20. సో ఇక్కడ నుంచి F - 20 ఈజ్ ఈక్వల్స్ టు 10D - 200. అవునా? 10D - 200. సో -200 లెఫ్ట్ సైడ్ పంపిద్దాం. సో 200 - 20 ఈజ్ 180. 180 ఈజ్ ఈక్వల్స్ టు 10D - F. సో 10D - సో F వాల్యూ ఎంత? 2D. సో 180 ఈజ్ ఈక్వల్స్ టు 10D - F వచ్చేసరికి 2D. ఇక్కడ ఎంత వస్తుంది? 8D. అవునా? 8D ఈజ్ ఈక్వల్స్ టు 180. 8D ఈజ్ ఈక్వల్స్ టు 180. కానీ మనకు కావాల్సింది ఫాదర్ వాల్యూ కావాలి. సో ఫాదర్ వాల్యూ ఎంత? ఫాదర్ వాల్యూ వచ్చేసరికి 2D. ఓకేనా? 2D. సో నేనేం చేస్తానంటే ఈ ఈక్వేషన్ని 1/4తో మల్టిప్లై చేస్తాను, లేదా 4తో డివైడ్ చేస్తాను. సో 4తో డివైడ్ చేస్తే ఎంత అవుతుంది? 2D. 4తో డివైడ్ చేస్తే 4 4 ద 16. 4 4 ద 16 ఎంత వస్తుంది? ఇక్కడ 2 4 5 ద 20. సో 2D వాల్యూ ఎంత? 45. సో ఫాదర్ యొక్క, సో 2D అంటే ఏంటి? ఫాదర్. 2D అంటే ఏంటి? ఫాదర్. సో ఫాదర్ యొక్క ఏజ్ ఏమంత అవుతుంది? 45 years. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యి డైరెక్ట్గా D ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ దాన్ని డబల్ చేయడం కంటే ఇలా చేయడం ఈజీ. సో 45 years. ఓకేనా? నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ అనేది ఎగ్జామినేషన్లో రాంగ్గా అడగడం జరిగింది. ఎందుకు? ఇక్కడ ఫస్ట్లోనే మీకు చూపిస్తాను. దేర్ ఆర్ 5 friends. ఎంతమంది ఉన్నారంట? 5 members ఉన్నారు. కానీ ఇక్కడ చెప్పింది ఎంతమంది చూడండి? A B D E. కానీ C ఉన్నాడు ఇక్కడ? లేడు. సో ఇక్కడ నుంచి మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసేస్తాం. ఇది ఒక రాంగ్ క్వశ్చన్. ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ అనేది తప్పుగా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూద్దాం. అమాంగ్ దెమ్ B ఈజ్ టాలర్ దాన్ A. సో B అనే అతను A కంటే టాల్. సో B ఈజ్ గ్రేటర్ దాన్ A. ఇదా? ఓకేనా? నెక్స్ట్ B ఈజ్ యాజ్ టాల్ యాజ్ D. సో B D ఇద్దరు కూడా ఈక్వల్. దీనికి అర్థం ఏంటి? B D ఇద్దరు కూడా ఈక్వల్. B D ఈక్వల్. అండ్ ఇక్కడ చూడండి, బట్ టాలర్ దాన్ E. సో ఇప్పుడు బట్ అని కనుక వస్తే, ఓకేనా, అండ్ లేదా బట్ కనుక వస్తే మనం ఏం చేస్తామంటే ఫస్ట్కి వెళ్ళిపోతాం. అంటే దీనికి అర్థం ఏంటి అంటే B ఈజ్ టాలర్ దాన్ E. B ఈజ్ టాలర్ దాన్ E. B ఈజ్ టాలర్ దాన్ E. అంటే ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనం దీన్ని అరేంజ్ చేస్తే, ఏమొస్తుంది? B ఈజ్ ఈక్వల్స్ టు D. B ఈజ్ ఈక్వల్స్ టు D. గ్రేటర్ దాన్ A వస్తుంది. అదేవిధంగా B ఈజ్ ఈక్వల్స్ టు D
గ్రేటర్ దాన్ ఈ వస్తుంది. ఇక్కడ బిఈడి ఇద్దరిని మనం ఇంటర్చేంజ్ చేయొచ్చు. ఇక్కడ అడిగింది ఏంటి, హూ ఇస్ ద షార్టెస్ట్ అమంగ్ దెమ్. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు బిడికి ఏకి వీళ్ళ ముగ్గురు మధ్య రిలేషన్ ఉంది, వీళ్ళ ముగ్గురు మధ్య రిలేషన్ ఉంది, కానీ ఏకి ఈకి మధ్య ఎటువంటి రిలేషన్ మనకు తెలియదు. వీళ్ళిద్దరిలో ఎవరు టాల్ ఎవరు షార్ట్ అనేది మనకు తెలియదు. అంటే ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ క్వశ్చన్లో ఏదైతే డేటా ఉందో ఇది ఇన్సఫిషియంట్, ఓకేనా. కానీ మీ ఎగ్జామినేషన్లో నాకు తెలిసి ఏ అనేది ఆన్సర్గా ఇచ్చాడు, కానీ ఇక్కడ ఈ ఇద్దరిలో ఏదో ఒకటి వస్తుంది, ఓకేనా. డేటా ఈజ్ నాట్ సఫిషియంట్. సో ఈ క్వశ్చన్ అనేది మనకు రాంగ్ క్వశ్చన్గా తీసుకోవచ్చు, ఓకేనా. సో దిస్ క్వశ్చన్ ఈజ్ అ రాంగ్ క్వశ్చన్, ఓకే, క్లియర్. సో ఇక్కడతో ఏంటంటే ఏదైతే డేట్ టైం అరేంజ్మెంట్ యొక్క క్వశ్చన్స్ ఉన్నాయో మీ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్స్ అవి ఏంటంటే కంప్లీట్గా మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేసేసాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.